నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? నేను మీ ఎడారి యాత్రికుడు A1 వ్లాగ్స్ నేనే. ఈరోజు ఎందుకంటే మా అన్నగారు అక్కగారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసి కామెంట్ చేసినారో వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి, కామెంట్ చేసిన వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మళ్ళీ సరే అయితే ఎవరైతే కామెంట్ చేద్దామో వాళ్ళ మాటలు మాట్లాడుకుందాం. ఒక అతను వచ్చేసి, ఎప్పుడు మీరు అక్కడక్కడ చూపించాను కదా, ఎడారిలో నిర్మానుష్యమైన ప్రదేశం చూపించాలి కదా అన్నాడు అతను. నిర్మానుష్య ప్రదేశం చూపించాలి అన్నారు మీరు. ఓకే, చూపించాలి. కానీ ఒక 2 times నేను చూపిద్దామని నిర్మానుష్య ప్రదేశం పోయినామన్నా. పోతే చాలామంది ఆగిపోయినారు అనమాట. ఎక్కడ పోతాండ్రు అంటే, ఇక్కడ ఏంటంటే గల్ఫ్లో ఏంటంటే వాడు సింగల్గా ఎవరన్నా తిరుగుతారు, 2-3 అంటే కాలినడకలో పోయి ఎవరన్నా కనపడతానంటే ఏమంటారంటే, వాళ్ళ దృష్టికి ఏంటంటే వేరేగా వచ్చింది అనమాట. ఏమైనా దొంగతనం చేసేదానికి వచ్చిండ్రేమో, మాకు అక్కడ గుర్రెలు ఉన్నాయి, ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఇక్కడ ఒంటెలు ఉన్నాయి కదా, కోళ్ళు ఉన్నాయి కదా అనే రకంలో ఆలోచిస్తారు. 2 times అడిగారు, నన్ను అడిగిండ్రు, అందుకే ఆపేసిన. నిర్మాణించిన చూపిస్తే ఏదో ఒక రోజు చూపిస్తా. మీ కామెంట్కి అయితే నేను మీకు సమాధానం ఇచ్చిన. ఇంకొక అన్న వచ్చేసి, అన్న సబ్స్క్రైబర్ గురించి, లైక్ గురించి ఆలోచించకుండా మీ కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయండి అన్న. నేను అస్సలు సబ్స్క్రైబర్ మీద నేనైతే ఎటువంటి ఆలోచన పెట్టుకోవాలి. నేనైతే ఎడారిలో ఉండేది చూపించాలనుకున్నాను. అంటే మన ఇండియన్స్ ఉంటారు, బంగ్లాదేశ్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, వాళ్ళందరినీ నేను చూపించాలే అనుకున్నా. అది ఖచ్చితంగా చూపిస్తూనే ఉండా. కానీ నేను సబ్స్క్రైబర్ మీద వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు, నేను దాన్ని అస్సలు అనుకోలేదన్న. నేను ఒక్కటే చెప్పింది ఏంటంటే, ఎడారి గురించి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో కూడా మీరు చెప్పినా, మీరు చూసిండ్రు కదా, స్టార్టింగ్లో కూడా చెప్పినాను ఎడారి గురించి. అంటే ఎడారిలో ఉండే వర్కర్సు, ఇక్కడ ఏమేమి ఉంటుందా ఏమని చెప్పి, నిర్మాణ ప్రదేశాలు ఇన్ని ఉంటాయి చూపిస్తానని చెప్పి చూపించిన. మీ కామెంట్కి కూడా నేను మీకు సమాధానం ఇచ్చేసిన. ఇంకొక అన్న వచ్చేసి, మీరు ఎప్పుడు తిరిగే మళ్ళీ పేరు మళ్ళీ అనుకుంటా, మీరు ఎప్పుడు తిరిగే ప్రదేశాలను ఒకసారి చూపించచ్చు కదా. మీరు తిరిగే ప్రదేశం ఏందిగా, గుడిసా ఇదే, కొంప అన్నీ ఇదే, ప్లే గ్రౌండ్ ఇదే, సినిమా హాల్ ఇదే, అన్నీ ఇదే అన్న. చూడు మళ్ళీ చూడు, ఇదే ఇందులోనే ఉండేది, ఇదే మా అన్ని. నేను ఎప్పుడు తిరిగే ప్రదేశం అంటే ఇదే, ఎప్పుడు తిరిగే ప్రదేశం, నిద్రలేచని తిరిగే ప్రదేశం ఇదే కదా, ఈ గుడిసే. దీని టెంట్ అంటలే, అది వింటర్ టెంట్లు. అరబులు అయితే ఖైమాలు అంటారు, బిల్బర్లు వేసే ఖైమాలు అంటారు. బిల్బర్ అంటే బయట మనం ఎడారి ప్రాంతాలనేదే బయటకు పోయి దాన్ని ఏమంటామంటే, ఎడార్లలో దానికి మనం ఎడారిలో పోతాం, లేదు ఇసుకలో పోతాం అంటాం కదా, అట్ట ఇల్లు ఎడారి ప్రాంతంలోకి వచ్చేటప్పుడు దీన్ని బిల్బర్ అంటారు, బర్ర అంటారు. మళ్ళీ ఇది ఎప్పుడు తిరిగే ప్రదేశం అంటే ఎడారిలో ఉంటుంది కదా. చూపిస్తా అంటే ఎడారి రంగులు ఉంటే నేను చూపించడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ రంగులుగా ఆడొక రంగు బిల్డింగ్ల మాదిరి, సిటీస్ మాదిరి ఆడొక రంగు ఉంటే చూపించడానికి బాగుంటుంది కదా. ఇది ఎడారి. నేను ఎంత దూరం పోయి చూపించినా కానీ, ఓహో ఇంతకుముందు చూసిన ప్రదేశం మాదిరి ఉంది అంటారు కదా, ఇసుక అదే మాదిరి ఉంటుంది. ఎడారి అంటే అంతే ఉంటుంది కదా. ఇంకొకరు వచ్చేసి, సూపర్ బ్రో, ఎక్కడ తగ్గదు, వెళ్ళి సాగిపోండి. నేను ఎక్కడ వీడియో మాత్రం ఆపడం లేదబ్బా. ఏది నాకేదైనా కొంచెం వర్క్ ఉండి, నేనేమన్నా వర్క్ స్ట్రగుల్లో ఉండి ఏమైనా చేయలేకపోతే చెప్పలేను, కానీ ఖచ్చితంగా నాకైతే టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తూ ఉంటాను. మరి ఇంకా అతను వచ్చేసి, బ్రో మీ వీడియో ఎంట్రీలో లాంగ్ అయింది, మీరు వీడియో చూపించిన తర్వాత లాస్ట్లో వివరించవచ్చు కదా అని ఒక బ్రో వచ్చేసి మెసేజ్ చేసిండు. బ్రో ఒకటి చెప్తా ఉండా, ఎంట్రీలో ఏంటంటే మేము మేము వీడియో తీసుకుంటున్నాం, ఎంట్రీలో మేము చెప్పాలన్నమాట, మా ఛానల్ ఇది, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే లాస్ట్ వరకు మీరు వింటారా. 5 నిమిషాలు 6 నిమిషాలు వీడియో పెడతాం, మీరు 5 నిమిషాలు 6 నిమిషాలు చూస్తారా? లేదు, చూడండి. చూసినాను కానీ నేను చూసుకుంటా ఉంటాను కదా, నాకు అందులో వచ్చాడు ఎన్ని నిమిషాలు చూసినరా, ఎవరెవరు చూసినరా అనేది, ఎన్ని నిమిషాలు చూసినరు అనేది నాకు చూస్తూ ఉంటాను కదా. అందుకని ముందులోనే నేను చెప్తాను, పలానా ఏరియాకి పోతాను, పలానా ఏరియాలో ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని. ఎందుకంటే ముందు చెప్తారు, లాంగ్ అని మీరు అంటారు. నా బాధ ఏంటంటే, నేను చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు విని కాసేపు కొద్దిగా కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలను చూస్తారు కదా అనే ఆలోచనతో నేను ఫస్ట్లో ఎంట్రీ వీడియో అట్లే చేస్తా ఉన్నాను. ఏమనుకోవద్దు బ్రో. సరే మీరు చెప్పినందుకు ఈసారి ట్రై చేస్తా, ఒక 2-3 వీడియోలు అదేవిధంగా ట్రై చేస్తా. ఏమనుకోవద్దు, మీ మాటను గౌరవించి నేను 2-3 వీడియోలు అదేవిధంగా చేస్తాను. వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండ్రు, బ్రో మీరు ఏ కంపెనీ కెమెరా వాడుతున్నారు, కెమెరా వాడుతున్నారా లేదంటే
వీడియో షూట్ చేసేటప్పుడు కెమెరాతోనే మీ మొబైల్ కెమెరాతోనే షూట్ చేస్తాను అన్న. నేను చేసేది మాత్రం ఏ మొబైల్ అయితే యూట్యూబ్ పెట్టుకున్నానో ఆ మొబైల్తోనే వీడియో షూట్ చేస్తాను. అంత ఉంచి ఇంకా నేను ఏ కంపెనీ కెమెరా ఇంతవరకు అనుకోదలుచుకోలే. ఉన్న రోజులు అది చేస్తాను. కొంచెం చూద్దాం, కొంచెం ఏమైనా ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక కెమెరా తీసుకొని మంచిదిగా చూద్దాం. ఇప్పుడైనా ఈ కెమెరా అయినా కానీ నాకు బాగానే సహకరిస్తుంది. అందులో ఇన్షాట్, నాకు ఇన్షాట్ కూడా మంచిగా సహకారం బాగుంది. తెలియని వాళ్ళకు అది ఇన్షాట్ కూడా బాగా ఉంటుంది కదా. అందువల్ల నేను ఈ మొబైల్తోనే వీడియో షూట్ చేసుకుంటా, మొబైల్లోనే క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తా. అంతే బ్రో, ఇంకేం లేదు. కెమెరా అంటూ ఏ 1000 లక్షలు పెట్టి ఏమి కెమెరా కొనలే, ఓన్లీ మొబైల్ కెమెరా మాత్రమే నేను యూజ్ చేసుకుంటా. ఒక సబ్స్క్రైబరు, బ్రో సిటీ వీడియో చాలా అందంగా ఉంది. ఓకే, సంతోషం బ్రో, మీరు కామెంట్ చేసినందుకు చాలా చాలా సంతోషం. మీకు నా కామెంట్ చేసినందుకు మీకు ధన్యవాదములు. ఓకే, థ్యాంక్స్, అంతే, ధన్యవాదములు. సిటీస్లో పోయినప్పుడు అప్పుడప్పుడు సిటీస్లో పోయినప్పుడు తీసి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటా. ఎక్కువ ఎడారిలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎడారి, అంతే, ఎడారిలోనే ఉంటాం, ఎక్కువ ఎడారిలోనే ఉంటాం కాబట్టి ఎడారి వీడియోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడో సిటీస్ పోయినప్పుడు 2-3 వీడియోలు తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటా బ్రో. నా వీడియోస్ చూసి లైక్ చేసి బాగుందా బాగలేదా మీ మీ ఆలోచనకే మీకు తెలుసు. అంటే ఎడారిలో ఎలా ఉంటుందని మీకు తెలుసు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే. బాగుంటుందా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎడారిలో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఎడారిలో ఉండే వీడియోస్ మాత్రం, ఎడారిలో ఉండే లొకేషన్స్ మాత్రం నేను షూట్ చేసి, ప్రదేశాలు ఏంది, ఎక్కడెక్కడైతే లొకేషన్ ఉంది, మంచి లొకేషన్ ఉంది, అక్కడ పోయి చూసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి కదా. ఆ విధంగా సెట్ చేసుకొని మీకు అప్లోడ్ చేస్తానన్నా. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అందరికీ థ్యాంక్స్. కామెంట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక మాట, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఎడారి నుంచే పెడతా ఉంటా. మేబీ ఎప్పుడైనా సిటీస్లో పోయినప్పుడు సిటీస్లో ఖచ్చితంగా ఒక వీడియో 2 వీడియోలు తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాంట. అంతవరకు చూస్తూ ఉండండి. ఎడారి యాత్రికుడు A1 వ్లాగ్స్.